హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్నది ఏంటంటే ఏపీ హైకోర్టు నుంచి నోటిఫికేషన్స్ వచ్చే సమాచారం ఉంది. సో అందులో హైకోర్టు నుంచి వచ్చే నోటిఫికేషన్లో ఏ నోటిఫికేషన్స్ ఉన్నాయి, వాటికి సంబంధించిన సిలబస్, సాలరీ మొదలైన వాటి గురించి డీటెయిల్గా వివరించుకుందాం. అసలు హైకోర్టు నుంచి వచ్చే నోటిఫికేషన్లో సెక్షన్ ఆఫీసర్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, కంప్యూటర్ ఆపరేటర్, అసిస్టెంట్ ఎగ్జామినర్, టైపిస్ట్, డ్రైవర్ లైట్ వెహికల్, అసిస్టెంట్ ఓవర్సర్వర్ అనే డిఫరెంట్ నోటిఫికేషన్స్ ఉన్నాయి. వాటిలో ఒక్కొక్క దానికి ఏ విధమైన సిలబస్ ఉంటుందనేది మనం ఈ వీడియోలో చూద్దాం. ఫర్ ద పోస్ట్ ఆఫ్ సెక్షన్ ఆఫీసర్ అండ్ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, దీనికోసం 80 మార్క్స్కి పేపర్ ఉంటుంది. 30 క్వశ్చన్స్ జనరల్ నాలెడ్జ్, 30 క్వశ్చన్స్ జనరల్ ఇంగ్లీష్ and 20 questions knowledge in law, and each question carries 1 mark. జనరల్ నాలెడ్జ్లో ఏ క్వశ్చన్ అంటే సిలబస్ ఏముంటుంది, ఇంగ్లీష్లో సిలబస్ ఏంటి, సివిల్ లాలో సిలబస్ ఏంటి ఒకసారి క్లియర్గా చూద్దాం. ఇండియన్ ఆర్ట్ అండ్ కల్చర్, డ్యాన్స్ అండ్ మ్యూజిక్, ఇండియన్ ఇండస్ట్రీ అండ్ ఇండియన్ నేషనల్ మూమెంట్, ఇండియన్ జియోగ్రఫీ అండ్ అగ్రికల్చర్ అండ్ ఎన్విరాన్మెంట్, ఇండియన్ ఎకానమీ, ఇండియన్ పాలిటీ అండ్ కాన్స్టిట్యూషన్, general science and day-to-day science, scientific research, awards and personalities, institutions, sports, current affairs, ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్. 30 మార్క్స్కి ఉంటుంది. ఇక్కడ గుర్తించుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎవరైతే ఇంగ్లీష్ బేసిక్ నాలెడ్జ్ ఉంటుందో వాళ్ళకి కోర్ట్ జాబ్ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే జనరల్ నాలెడ్జ్ అన్ని కాంపిటేటివ్కి ప్రిపేర్ అయిన వాళ్ళు రేస్లో ఉంటారు కాబట్టి, ఇంగ్లీష్పై చాలామందికి తెలుగు మీడియం అభ్యర్థులకు అవేర్నెస్ ఉండదు కాబట్టి, సో వాళ్ళు దీనిపైన కొంచెం ఫోకస్ చేస్తే కోర్ట్ జాబ్ ఈజీగా సాధించవచ్చు. ఇంగ్లీష్ సిలబస్ ఏముందో ఒకసారి చూద్దాం. రీడింగ్ కాంప్రహెన్షన్, ఎర్రర్ స్పాటింగ్, క్లోజ్ టెస్ట్, పారాజంబుల్ సెంటెన్స్ అండ్ జంబుల్, ordered sentence out, fill in the blanks, sentence completion of para completion, synonym and antonym, addom and pairs, one word substitution. లా అనేది 20 మార్క్స్ ఉంటుంది. లాలో ఉండేదంటే ద కోడ్ ఆఫ్ సివిల్ ప్రొసీజర్ 1908, ద ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ 1872, ద హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955, హిందీ సొసైషన్ యాక్ట్ 1956, ఇండియన్ అసైన్మెంట్స్ యాక్ట్ 1882, Specific Relief Act 1963, the Limitation Act 1963, the Transfer of Property 1882, the Civil Rules of Practice, the Registration Act 1908, and the Indian Stamps Act 1899, the Indian Evidence Act 1872. Civil Law, Criminal Law, the Code of Criminal Procedure Code, the Indian Penal Code IPC ఉంటాయి. ఫర్ ద పోస్ట్ కంప్యూటర్ ఆపరేటివ్ కూడా సేమ్ సిలబస్ ఉంటుందండి. అప్రాక్సిమేట్గా 30 మార్క్స్ జనరల్ నాలెడ్జ్ అండ్ 30 మార్క్స్ ఇంగ్లీష్ నాలెడ్జ్ అండ్ 20 మార్క్స్కి ఏంటంటే కంప్యూటర్ అవేర్నెస్ ఉంటుందన్నమాట. సేమ్ సిలబస్. ఇండియన్ ఆర్ట్ అండ్ ఇక్కడ కోర్టు జాబ్లో మరొక అడ్వాంటేజ్ ఏంటంటే జనరల్ నాలెడ్జ్ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది అన్ని ఎగ్జామ్స్కి ఒకే సిలబస్ ఉంటుంది. ఇక్కడ డిఫరెంట్ కంప్యూటర్ ఆపరేటర్ స్పెసిఫిక్గా మనం చూసుకోవాల్సింది ఏంటంటే క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ కంప్యూటర్ ఆర్గనైజేషన్ ఇంక్లూడింగ్ ర్యామ్, రోమ్, file system, input devices, software, computer software relationship between hardware and software, operating system, MS Office, Information Technology and Society IT Act, Digital Signature, Application of Information Technology and Government of E-Governance, Information Kishokes Extra. సేమ్ సిలబస్ దీనికి కూడా ఉంటుంది. అసిస్టెంట్ ఓవర్సీస్, అసిస్టెంట్ ఎగ్జామినర్, టైపిస్ట్ అండ్ కాపీస్ట్, అసిస్టెంట్ ఓవర్సీస్ కూడా సేమ్ 40 మార్క్స్ జనరల్ నాలెడ్జ్ ఉంటుంది, 40 మార్క్స్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుంది. డ్రైవర్ ఫర్ ద పోస్ట్ ఆఫ్, దీనికి సిలబస్ చూడండి ఒకసారి. 40 మార్క్స్ జనరల్ నాలెడ్జ్, 10 మార్క్స్ ఇంగ్లీష్ లాంగ్వేజ్, మెంటల్ ఎబిలిటీ 30 మార్క్స్ ఉంటుంది. ఎవరైతే డ్రైవర్కి లైట్ వెహికల్ డ్రైవర్కి ప్రిపేర్ అవుతారో వాళ్ళకి అడ్వాంటేజ్ అంటే ఇంగ్లీష్ ఓన్లీ 10 మార్క్స్ మాత్రమే ఉంటుంది, జనరల్ నాలెడ్జ్ 40 అండ్ మెంటల్ ఎబిలిటీ 30 మార్క్స్ ఉంటుంది. సో ఈ జాబ్స్కి ప్రిపేర్ అవ్వడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం ఏపీపీఎస్సీ నుంచి వచ్చే ఏ నోటిఫికేషన్ అయినా
ఏదో ఒక కేసు ఇష్యూ ఉండడం కానీ, లేదంటే ఏదో ఒక కేసు ఇష్యూ ఉండడం కానీ, లేదంటే స్టే కోరడం కానీ, లేదంటే ఎలాంటి పరిణామాలు జరుగుతున్నాయి. సో కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్ చాలా సంవత్సరాలు అసలు నోటిఫికేషన్ ఉంటుందా లేదా, క్లియర్ అవుతుందా లేదా, లేదా 1 8 వీక్స్ నుంచి ప్రిపేర్ అవుతూ ఇటువంటి డైలమాలో ఉన్నారు. సో ఈ కోర్ట్ నోటిఫికేషన్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మ్యాక్సిమం 6 మంత్స్లో నోటిఫికేషన్ వచ్చిన దగ్గర నుంచి ఎగ్జామినేషన్ కండక్ట్ అయ్యే రిజల్ట్స్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. సింగిల్ స్టేజ్ ఎగ్జామ్ ఉంటుంది. సో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. సో వెంటనే రెస్పాన్స్ షీట్ ఇచ్చి డాక్యుమెంట్ వెరిఫికేషన్ వెంటనే జరుగుతుంది. కాబట్టి ఎవరైతే ఇప్పటి వరకు ఏపీపీఎస్సీ కాంపిటేటివ్కి ప్రిపేర్ అయ్యి కొంచెం గ్రూప్ 2 కేసు ఇష్యూలో కొంచెం అటు ఇటుగా ఉన్నారో వాళ్ళు మన చేతుల్లో ఏం లేదు కానీ దాని గురించి వదిలేసి దీనిపై ఫోకస్ చేయవలసి ఉంటుంది. ఇప్పుడు అసలు ఈ కోర్ట్ అసిస్టెంట్ జాబ్స్కి సాలరీ ఎంత ఉంటుంది? సాలరీ బేసిక్ 25,200 to 80,900 వరకు ఉంటుంది. అంటే మీరు ఇదే కేంద్రంలో లైఫ్ లాంగ్ అంటే మీ సర్వీస్ మొత్తం వరకు ఉండిపోతే ఇంతవరకు ఉండే ఛాన్స్ ఉంది. సో వీటిపైన కొంచెం ఫోకస్ చేసి చదువుకున్నట్లయితే ఈజీగా సాధించవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.